ఓం నమో భగవతే వాసుదేవాయ. 17 అయిపోయింది కదా. అపీచ్చ దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం. పోలేండి, మరోసారి చెప్పుకుందాం, ఎందుకంటే నేను కొన్ని విషయాలు చెప్పలేదు. ఓకే. చాలా పెద్ద పొరపాటు ప్రభు, అది రేపు చెప్పుకుందాం ఒకవేళ వీలైతే. చదువుతున్నది శ్రీమద్ భాగవతం 3వ స్కందం 28వ అధ్యాయం శ్లోకం 17. అపీచ దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహకాతరం. అపీచ దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహకాతరం. అపీచ దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహకాతరం. అపీచ దర్శనం సర్వలోక నమస్కృతం సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహకాతరం. ప్రతిపదార్థం, అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాల్ వారు. ఎస్సీ భక్తివేదాంత స్వామి ప్రభుపాల్ వారు ఇస్కాన్ యొక్క సంస్థాపక ఆచార్య. అపీచ దర్శనం పరమసుందరుడు, శశ్వత్ నిత్యమైన, సర్వలోక సమస్త లోకవాసులచే నమః కృతం ఆధారణీయుడు, ఆరాధనీయుడు, సస్తం సస్తం సంతమా సంతం సంతం నెలకొని, వయసి యౌవనము, కైశోరే కిశోరావస్థయందు, భృత్య భక్తునిపై, అనుగ్రహ అంటే ఏంటి? అనుగ్రహమును చూపి, కాతరం ఆసక్తి కలవాడు. కొంచెంసేపు ఉండండి, తీసేస్తారు. కొంచెం కూర్చోండి అక్కడ ఆ చైర్, ఆ టేబుల్ మీద, బెంచ్ మీద. అనువాదం. భగవానుడు నిత్య సుందరుడు, సమస్త లోకవాసులచే అతడు ఆరాధనీయుడు. నిత్య యౌవనుడగు ఆ దేవాది దేవుడు తన భక్తులను అనుగ్రహింప ఆసక్తుడై ఉండును. భాష్యం. భగవానుడు సర్వలోకవాసులచే ఆరాధనీయుడు అనుట సర్వలోక నమస్కృతం అను పదము భావం. భౌతిక జగమునందు అసంఖ్యాక లోకములు కలవు. ఆధ్యాత్మిక జగత్తునందును అసంఖ్యాక లోకములు కలవు. ప్రతి లోకములందు అసంఖ్యాక లోకవాసులు కలరు. వారందరూ దేవాది దేవుని అర్చింతురు. ఒక్క నిరాకారవాదులచే తప్ప సర్వుల చేతను అతడు అర్చనీయ డగుట అందుకు కారణం. ఆ దేవాది దేవుడు పరమసుందరుడు. ఈ సందర్భమున ప్రయోగింపబడిన శశ్వత్ అను పదము ప్రధానమైనది. భక్తులకు సుందరునిగా గోచరించినను చరమమున అతడు నిరాకారుడే అనుట
నిజము కాదు. అదే శాశ్వత్ అనగా ఎల్లప్పుడూ నిలిచి ఉండేది అను పదము యొక్క భావము. ఆ సౌందర్యము తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతమైనదిగా నిలిచి ఉండును. అనగా దేవాది దేవుడు నిత్య యౌవనుడు. ఇదే విషయము బ్రహ్మ సంహిత 5:33 యందును అద్వైతమచ్యుతమనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ అని తెలుపబడినది. ఆది పురుషుడు అద్వితీయుడైనను ఏనాడు ముసలివాడుగా కనిపెట్టాడు. ఇక్కడ మరీ గ్రాంధికంగా రాయిస్తారు. అతడు ఎల్లప్పుడూ నిత్య యవ్వనముతో గోచరించును. భక్తుల ఎడ అనుగ్రహమును చూపుటకు భగవానుడు సంసిద్ధుడై యుండునని అతని ముఖ కవళికలు సదా సూచించును. ఆయనను భక్తులు కానివారు ఎడ అతడు మౌనము వహించి ఉండును. భగవద్గీత యందు తెలిపినట్లు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు కారణమును మరియు జీవులందరూ అతను సంతానమైనందును అతడు ప్రతివారి ఎడ సమానముగానే వర్తించును. భక్తి యోగమునందు నెలకొనిన వారి ఎడ మాత్రము ప్రత్యేకమగు మృగు చూపియుండును. అదే విషయము ఇచ్చట కూడా ధృవపరచబడినది. భక్తుల ఎడ కరుణను జూప భగవానుడు ఎల్లప్పుడూ అనుక్తుడై ఆసక్తుడై యుండునని తెలుపబడినది. భగవానుని సేవించవలనని భక్తులు సదా ఆసక్తులై ఉండునట్లు విశుద్ధ భక్తులపై కరుణను జూప దేవాది దేవుడు సైతము పరమాసక్తుడై ఉండును. ఓం తత్సతోమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి విశేష పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరతి వాచాలం మంగళం గాయతి కృపాదమం వందే శ్రీ గుణనిర్ధారణం కర్మానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. యోంత పర్వేశమం వాచమాం సుప్తాం సంజీవయత్య అఖిల శక్తిధర సుధారణం అన్యాం సహస్రచరణ శ్రవణత్వగాదీం ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. గురువే గౌరచంద్రాయ రాధికాయ తదాలయ కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురు తస్యైతే కథితా అర్థా ప్రకాశంతే మహాత్మనః. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య వక్షసి యస్యాస్తి హృదయ సంవిత్తం నరసింహం భజేత్. ఉగ్రోపి అనుగ్రహేవాయం స్వభక్తానాం కేసరి కేసరి స్వపోతానాం అన్యేషాం ఉగ్ర విక్రమః. కథాంచిన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతే విపరీతం స్యాత్ కృష్ణ చైతన్య సంయకం. నిజగురు హరివాణ్యా కృష్ణ చిత్తో విచింతో ప్రేరిత పితృగేహ దంద సంసారకూప ప్రభు భజన సుఖాబ్దౌ మజ్జయం సాంస విశ్వో భూజయతి వికాసో భక్తిపూర్వో యతీంద్ర. హరే కృష్ణ. ఇక్కడ మనకి భగవానుడికి భగవంతునికి భక్తులకి మధ్యన ఉండేటువంటి వాత్సల్యం గురించి ప్రభుపాదులు చాలా చక్కగా వివరించారన్నమాట. భగవంతుడి యొక్క రూపానికి ఎవరు ఆకర్షణలు అవుతారు, ఎవరు దానికి భగవంతుడు ఎలాగా ప్రతిస్పందిస్తాడనే విషయం గురించి ఇక్కడ ప్రభుపాదులు వారు చర్చిస్తున్నారన్నమాట. సో భగవంతుడు ఏంటంటే నిరాకారుడు కాదు. ఫస్ట్ మనం అది విషయం తెలుసుకోవాలి. భగవంతుడు నిరాకారుడు అంటే, ఒకవేళ నిరాకారుడు అని చెప్పినప్పటికీ భగవంతుడి యొక్క రూపం మనలాంటి రూపం కాదు, మనలాంటి ఆకారం కాదు. ఆయనకి అద్వితీయమైనటువంటి రూపం. ఆద్యం పురాణ పురుషం నవయవనం, నవయవనమైనటువంటి రూపం.
శ్రీ రామానుజాచార్యులు వారు చెప్పినట్టుగా అనంత కళ్యాణ గుణ విశేషమైనటువంటి రూపం. బ్రహ్మ సమితిలో చెప్పినట్టుగా సచ్చిదానందమైనటువంటి విగ్రహం రూపం. అలా ఎన్నో ఇలాంటి శ్లోకాలు కోటాను కోట్లు ఉన్నాయన్నమాట. భగవంతుడి యొక్క నామ రూప గుణలీలల గురించి, తర్వాత భక్తులతో ఉండేటువంటి సాంగత్యం గురించి ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. చెప్పుకుంటూ పోతే గంటలు 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 సరిపోవు అనమాట. సో ఈ శ్లోకం ప్రకారంగా ప్రభుపాదుల వారు ఫస్ట్ సర్వలోక నమస్కృతం ఈ విషయం గురించి మొదట దాని గురించి రాస్తూ ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, భగవానుడు ఇక్కడ చాలామందికి ఏమిటి కన్ఫ్యూజన్ అంటే, మనం భగవానుడు అనేసరికి అది శ్రీకృష్ణుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నామా, విష్ణువుని ఉద్దేశించి మాట్లాడుతున్నామా, నారాయణుని ఉద్దేశించి మాట్లాడుతున్నామా, రాముడిని ఉద్దేశించి మాట్లాడుతున్నామా, నరసింహస్వామిని ఉద్దేశించి మాట్లాడుతున్నామా, లేకపోతే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అనుకుంటారు అనమాట. అంతా ఒకటే అనమాట. రాముడైనా కృష్ణుడైనా నరసింహస్వామి అయినా కృష్ణుడైనా అందరూ ఒకటే. కానీ ఆ భక్తుల యొక్క భావన బట్టి భగవంతుడు ఏంటంటే కొన్నిసార్లు నారాయణుడు గాను ఇది గాను ఆవిర్భవిస్తారు. ఇక్కడ భగవానుడు చెప్పినప్పుడు ప్రభుపాదుల వారు క్లియర్గా కృష్ణుడని క్లియర్గా రాస్తున్నారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి గురించనే రాస్తున్నారు. కానీ అది కృష్ణుడి గురించి అవ్వచ్చు, అన్ని చోట్ల గురించి అవ్వచ్చు, విష్ణువు గురించి కూడా అవ్వచ్చు, విష్ణు తత్వాలు ఏవైనా అవ్వచ్చు అనమాట. కానీ మనం గౌడీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నాం కాబట్టి యాక్చువల్గా ఏతే చాంసుకలాపంశ కృష్ణస్తు భగవాన్ స్వయం, ఇది పరిభాష సూత్రం కాబట్టి భాగవతం అంతా కూడా కృష్ణుణ్ణి కేంద్రీకరించే ఉంటుందన్నమాట. అది ఎందుకంటే కృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి. ఒక ప్యూన్ ఎప్పుడు కూడా ప్యూన్ అనే చెప్పుకుంటాడు, కానీ నేను ఒక కంపెనీకి హెడ్ అని చెప్పకూడదు కదా. గూగుల్ కంపెనీలో చేస్తున్నప్పటికీ గూగుల్ కంపెనీ చైర్మన్ ఎవడో సుందరం పిచ్చే అంటే సుందరం పిచ్చే నేను కంపెనీకి నేనే అధిపతిని అనే చెప్పుకుంటాడు, నేను ప్యూన్ అని చెప్పుకోడు కదా. అలాగే కృష్ణుడు దేవాది దేవుడు అంటే కృష్ణుడు దేవాది దేవుడనే చెప్పుకుంటాడు. కృష్ణుడు నేను ప్యూన్ అని చెప్పుకుంటాడు అండి. కృష్ణుడు ఏమని చెప్పండి, నా భక్తులకు నేను యొక్క దాసుడు అని చెప్పుకుంటాడు. అది రసానికి సంబంధించి. తత్వపూర్వకంగా చెప్పాలంటే కృష్ణుడు ఎప్పుడు అలా చెప్పుకోడు. సో భగవానుడే. సో భగవానుడు ఏంటంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, కానీ ఆయన నారాయణ రూపంలో విష్ణువు రూపంలో ఆయన ఎన్నో చోట్ల ఆయన పూజింపబడతాడు అనమాట. అన్ని చోట్ల ఆయన కూడా భగవానుడు అని అంటారు. సో భగవానుడు అంటే ఏంటి? భగవానుడు ఏమిటి? భగవానుడు అనడానికి ఇదో పరాకాష్ఠ అనమాట. ఏమిటి? సర్వలోక నమస్కృతం అంటే అన్ని లోకాల్లోని ఆయన పూజింపబడతాడు. ఇది భగవానుడి యొక్క పరాకాష్ఠ. దేవుడు కాదు. మనం దేవుడి గురించి మాట్లాడటం లేదు. దేవుడి గురించి ఎన్నో మతాల వాళ్ళు మాట్లాడతారు, కానీ మనం భగవానుడి గురించి మాట్లాడతాం. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. సో భగవానుడి యొక్క పరాకాష్ఠ ఏమిటి? ఆయన ఫస్ట్ సర్వలోక నమస్కృతం, సర్వలోక మహేశ్వరం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ఏం చెప్పాడు? సర్వలోక మహేశ్వరం. ఏ శ్లోకం ఉంది? భోక్తారం యజ్ఞ తపసాం. భోక్త అన్నిటికీ భోక్త నేనే. సర్వలోక భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సుహృతం సర్వభూతానం. అన్నిటికీ అందరికీ సుహృద్ అనగా ఏమిటి? నిత్య శ్రేయోభిలాషి నేనే. సుహృతం సర్వభూతానం అంతమందికిను. సర్వభూతానం అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ అమెరికా, నార్త్ అమెరికా, ఏషియా, యూరప్, ఆస్ట్రేలియా ఈ ఖండాలు కావన్నమాట. ఎన్నెన్నో లోకాల గురించి మాట్లాడుతాం. మనం ఒక లోకం గురించే అందరూ మాట్లాడతాం, లేకపోతే పరలోకం, లేకపోతే నరకం, అంతవరకే తెలుసు అనమాట అందరికీ. మహా అయితే ఏమిటారు, కొంతమంది ఏమిటంటే స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటారు, హిందువులు, లేకపోతే క్రిస్టియన్లు, లేకపోతే వాళ్ళు జన్నత్ అంటారు, లేకపోతే నరకం అంటారు. అంతే, మూడే మాట్లాడతారు. మనం ఏంటి ఎన్నో సర్వలోకాల గురించి మాట్లాడతాం అన్నమాట. ఎన్నెన్నో లోకాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క సృష్టి చేసినప్పుడు భగవంతుడు ఒక సముద్రాన్ని సృష్టించి ఒక చిన్న 7 ఇలా టిక్ 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 అని సృష్టించి అంతే ఇక చిన్న గోళంలో పడి చావండరా అని చెప్పలేదన్నమాట. ఎన్ని జీవులు ఉన్నాయని అన్ని కోరికలు ఉన్నాయన్నమాట. ఇష్టం వచ్చిన కోరికలు తీర్చుకోవడానికి స్వర్గలోకాల్లో తీర్చుకోవచ్చు, నరకలోకాల్లో తీర్చుకోవచ్చు, లేకపోతే నరకలోకాల్లో అనుభవించడం ఉందనుకోండి, అది కూడా తీర్చుకోవడమే ఒక రకంగా చెప్పాలంటే. కింద ఉన్నటువంటి లోకాల్లో కూడా సో దాన్నే 3 స్వర్గాలు అంటారు అన్నమాట. ఏం స్వర్గం? భూస్వర్గం, భూలోకాల్లో ఉండేటువంటి. ఎందుకంటే భూలోకంలో అనేది గోళము ఫ్లాట్ రెండును. మనం గోలోక చాట్ చూస్తే తెలుస్తుంది అన్నమాట. గోళం అనేది ఎలాగా? ఈ భూలోకం అనేది భూగోళము అంటారు.
ఇది నవవర్షాల్లో 9 వర్షాల్లో ఒక వర్షం భూలోకం. ఇది ఎక్కడుంది? జంబో ద్వీపంలో ఉంది. ఇలాంటి 7 ద్వీపాలు ఉన్నాయి. లక్ష ద్వీపము, సులక్ష ద్వీపం అని చెప్పి అన్ని 7 ద్వీపాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ భూ మండలాన్ని అనగా భూఖండానికి, ఈ మనం ఎక్కడైతే భూమిలో ఉన్నామో ఈ భూవర్షానికి, భారతవర్షానికి, ఈ భారతవర్షం భరతఖండానికి పోలిస్తే అక్కడ ఉన్నటువంటి జీవనం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ భూలోకంలోనే, సో దీన్ని అంతటినీ మళ్ళీ భూలోకం అనే అంటారు. పైన ఉండేటువంటిది భువర్, సువర్, మహర్, జన, తప, ఈ 7 లోకాలు అన్నమాట. తర్వాత కింద ఉండేటటువంటిది అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ, ఈ 7 లోకాలు. ఈ అన్ని లోకాల్లోని భగవంతుడు ఏదో రకంగా వాళ్ళ భక్తుల ద్వారా విష్ణువుగాను నారాయణుడుగాను ప్రతి లోకంలో పూజింపబడుతున్నాడు. మీరు గోలోక చాట్ చూస్తే ప్రతి లోకంలోనే స్వర్గ లోకాల్లో వామనుడుగా పూజింపబడుతున్నాడు. ఈ భూలోకంలో చైతన్య మహాప్రభుగాను, తర్వాత జగన్నాథ స్వామిగాను పూజింపబడుతున్నాడు. తర్వాత మహర్జన తపోలోకాల్లో నారాయణ ఋషిగా పూజింపబడుతున్నాడు. బ్రహ్మలోకంలో సాక్షాత్ గర్భోదక్షాయ విష్ణువునే బ్రహ్మదేవుడు పూజిస్తున్నాడు. ఇంకా అతలవిత సుతల ప్రదేశంలో వామనుడుగానే, అక్కడ కూడా వామనుడుగానే మళ్ళీ పూజింపబడుతున్నాడు. ఎవరి ద్వారా? రసాతలంలో బలి మహారాజు ద్వారా. సో ప్రతి లోకంలో ఏంటంటే ఆయన పూజింపబడుతున్నాడు వాళ్ళ భక్తుల ద్వారా. అందుకే ఆయన సర్వలోక వాసులచే ఆరాధనీయుడు, సర్వలోక నమస్కృతం. సో మనం ఈ విషయాల గురించి చర్చిస్తున్నాం. సో సర్వలోక మహేశ్వరం అంటే మొత్తం అన్ని లోకాలని ఆయన మాత్రమే మహేశ్వరుడు, ఆయనే అధినేత అనమాట. సో భౌతిక జగత్తునందు అసంఖ్యాకమైనటువంటి లోకాలు గల, మనం ఏమనుకున్నాం? ఒక 3 లోకాలే ఉన్నాయనుకుంటాం, స్వర్గం, నరకం, లోకం, అంతే ఇక్కడ ఉన్నది. అలాంటప్పుడు భగవంతుడి యొక్క ఇన్ని లోకాలు, ఇప్పుడు మనం సైంటిస్టులు చూస్తున్నారు, మంగళ గ్రహం ఉంది, ఆ గ్రహం ఉంది, ఈ గ్రహం ఉందని వాళ్ళ యొక్క నలిక యంత్రము ద్వారా చూస్తున్నారు. మరి అక్కడ లోకాల్లో జీవనం లేకపోతే భగవంతుడు సృష్టించడానికి అర్థమే తెలియదు. ఒకవేళ వాళ్ళ మతంలో ఒకవేళ మిగతా లోకాల్లో సైంటిస్టులు చూస్తున్నారంటే అక్కడ ఎందుకు లేదనే ప్రశ్నకి సమాధానమే అక్కడ లేదనమాట. ఎందుకు భూమిలో మాత్రమే జీవం ఉండాలి, మిగతా దాంట్లో జీవం ఎందుకు ఉండకూడదు అంటే మేము ఇప్పుడు కనిపెడుతున్నాం. అలాంటప్పుడు మీరు కనిపెట్టారంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు ఏవైతే శాస్త్రాలు వాటిని అవి తప్పు అనమాట. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ అప్పుడు మనం అది కాదనమాట, అది లాజిక్కే వర్కౌట్ అన్నమాట. సో భగవంతుడు ఏంటంటే పరిపూర్ణుడు కాబట్టి ప్రతి లోకాలు, ఎందుకంటే ఈ ఆత్మ అనేది ఏంటి? సర్వగత స్థాణుర్, ప్రతి లోకాల్లోని ఆత్మలు ఉన్నాయన్నమాట. భూమిలోని, అగ్నిలోని, జలములోని, భూమిలో ఉన్నాయి ఆత్మలు. మనం చూస్తున్నాం ఎన్నో ఆత్మలు ఉన్నాయన్నమాట. ఇక్కడ అవి వృక్షాలుగా ఉన్నాయి, అవి క్రిమి కీటకాల ద్వారా ఉన్నాయి, 4 కాళ్ళ ఉన్నటువంటి దేహాలతో ఉన్నటువంటి ఉన్నాయి, మనుషులు ఉన్నారు, ఇలాగా భూమిపైన ఉన్నాయి. మనం నీటిలో చూస్తే ఎన్నో జీవరాశులు నీటిలో ఉన్నాయన్నమాట. ఎందుకు అగ్నిలో ఎందుకు ఉండకూడదు? సో అగ్నిలో కూడా ఉన్నాయన్నమాట. వాయువులో కూడా మనం ఉన్నాయన్నమాట. చూస్తారు వాయువులో జల కాలుష్యం ద్వారా మనకి బ్యాక్టీరియా అన్నీ వచ్చేస్తుంటాయి, మనకి క్రిమి కీటకాలు వస్తుంటాయి, అలా వస్తాయి. వాయువులో కూడా ఉన్నాయి, తర్వాత ఆకాశంలో కూడా ఉన్నాయన్నమాట. సో అలాగా అగ్నిలో కూడా ఉన్నాయి. సో ఈ భూలోకంలో భూమి ప్రధానమైనటువంటి కాబట్టి ఇక్కడ జీవనం భూమి ద్వారా మనకి తయారు చేసినట్టు. ఏ లోకాల్లో ఏది ప్రధానమో ఆ లోకాల్లో ఆ ప్రధానంగా ఆ యొక్క శరీరాలు ఉంటాయి. ఎలాగైతే సూర్యగ్రహంలో అగ్ని ప్రాధాన్యమైనటువంటిది. సో ఈ అగ్ని గోళం లాంటి తయారైనటువంటి శరీరాలు ఉంటాయన్నమాట. మనకది ఆశ్చర్యచకితంగా ఉండొచ్చు అనమాట, ఇది నమ్మసఖ్యంగా ఉండదు, అందుకే మైథాలజీ అనేస్తాం. కానీ మైథాలజీ కాదనమాట. ఎలా మైథాలజీ కాదు? సముద్రంలో ఉండాలంటే మనం ఎంతో దానికి మనం అరేంజ్మెంట్ చేసుకోవాలి, ఎన్నో ప్రణాళికలు వేసి లోపల మనం చేసిన తర్వాతే మనం ఉండగలం అనమాట. మనం మామూలుగా వెళ్ళి సముద్రం లోపల కానీ నీటి లోపల కానీ ఒక సెకండ్, ఒక 10 నిమిషాలు ఉంటే మనం ఊపిరాడక చచ్చిపోతాం అనమాట. అదే చిన్న చేప ఏమీ లేదనమాట, చిన్న చేప పెద్ద చేప టుకుటుకుటు ఇలా నడిచి వెళ్ళిపోతుంటుంది అనమాట. పెద్ద పెద్ద అలలు వస్తుంటే ఈ చేప అనేది అంటే ఒకళ్ళలోంచి మధ్యలోంచి ఇది ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటుంది అనమాట. కానీ మనం ఏంటి, ఒక అల వచ్చిందంటే, ఒక అల్ల వచ్చి మన ముఖం మీద పడిందంటే మనకి ఊపిరాడదనమాట, గొక్క పెట్టేసి నీటి లోపలికి వెళ్ళిపోయి మనం చచ్చిపోయినంత పని అవుతుందన్నమాట. కానీ వాటికి అలా ఉండదన్నమాట. సో భగవంతుడు ఏంటంటే ఆ శరీరాన్ని ఆ రకంగా అలా ఇచ్చాడనమాట. వాళ్ళు కోరుకున్నారు, అందుకే ఇచ్చారు.
సో కానీ ఆ లోకాల్లో అన్నిట్లో నేను ఆ శరీరాలు ఉండడం వల్ల, అక్కడ వాసులు ఉండడం వల్ల, అందులో కొంతమంది భక్తులు, అందరూ కాదనమాట, లోకవాసులు అందరూ కూడా భక్తులు కారు. మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఎలాగైతే కొంతమంది మాత్రమే భక్తులు ఉన్నారో, ఆ లోకాల్లో కూడా మనలాగే మనం అంటే నేనంటే కాదు, మీరు అయి ఉండొచ్చు, మీరందరూ భక్తులు. సో చెప్పమంటే ఆ లోకాల్లో ఏమిటంటే ఇలాగే కొంతమంది మాత్రమే భక్తులు ఎక్కడో ఉండి భగవంతుడికి ఏంటంటే పూజలు అర్చిస్తున్నారనమాట. అర్చన పూజలు అన్నీ చేస్తున్నారు. అన్ని లోకాల్లోనూ ఇలా ఉన్నారనమాట. అసంఖ్యాకమైనటువంటి లోకాలు కలవు. అక్కడ అసంఖ్యాకమైనటువంటి లోకాల్లో ప్రతి లోకమునందు అసంఖ్యాకమైనటువంటి లోకవాసులు కూడా కలరు. లోకాలు ఉన్నాయి కాబట్టి మట్టి తర్వాత రాళ్ళు గొళ్ళు ఉన్నాయా? లేదు. ఇంత కష్టపడి వాళ్ళు కోట్లు ఆర్జించి ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, ఇన్ని కోట్లు పెట్టి ఏదో చంద్రమండలమో మంగళమండలమో ఎక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఏమిటి తీసుకురావడం అంటే మట్టి రాళ్ళు గొళ్ళు తీసుకురావడం. ఆ రట్టి గొళ్ళు మట్టి ఏదో ఇక్కడ దొరుకుతుంది కదా, అక్కడి నుంచి తీసుకురావడం. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాసులు, అక్కడ ఉన్నటువంటి లోకవాసులు అందరూ కూడా ఇక్కడ కన్నా ఎక్కువ సదుపాయాలు, ఇక్కడికి ఉన్నటువంటి ఎక్కువ తర్వాత ఆయుష్ కలవాళ్ళు కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకాల వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కన్నా ఎక్కువ జ్ఞానము అన్నీ ఉన్నాయన్నమాట భౌతికంగా. అక్కడంతా కూడా మొత్తానికి ఇదంతా కూడా భౌతిక జగత్తే. వారందరూ దేవాది దేవుని అర్చింతురు. ప్రభుపాదులు చెప్తారు, వారందరూ కూడా అర్చిస్తున్నారు. ఎక్కడ మనం ఉన్నాం చూడండి, ఎక్కడ మనం చెప్పుకున్నాం మన దేవుడు, మీరు దేవుడి దగ్గరికి వెళ్తారా, ఈ దేవుడి దగ్గరికి వెళ్తారా అని అడుగుతాం. ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నాం మనం? ఈ దేవుడు కొంతమంది ఇక్కడ కొట్టుకుంటున్నాం అనమాట. మేము హిందువులం, వీళ్ళు నరకానికి వెళ్తారు, వాళ్ళు ముస్లింలు వాళ్ళ నరకానికి వెళ్తారు, వీళ్ళు ఎక్కడ మనం మాట్లాడుకుంటున్నాం? మనం రియాలిటీకి రావాలన్నమాట. సో మనం మాట్లాడుతుంది ఏంటి? సర్వలోక నమస్కృతం, సర్వలోకమహేశ్వరం గురించి మాట్లాడుతున్నాం. వారందరూ దేవాది దేవుని అర్చింతురు. ఒక్క నిరాకార వాళ్ళు వచ్చే తప్ప, నిరాకారులు వాదులు మాత్రమే భగవంతుడి యొక్క రూపాన్ని వాళ్ళు వాళ్ళు కూడా అర్చిస్తారు. కానీ చివరిగా ఏంటంటే భగవంతుడికి రూపం లేదంటారు. ఎందుకంటే భగవంతుడి యొక్క రూపంని అర్చించకుండా వాళ్ళు ఈవెన్ నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వాలన్నా సరే వాళ్ళకి ఏంటంటే భగవద్భక్తి కొంచెం కొద్దో గొప్ప అవసరం అన్నమాట. మనం అది తెలుసుకోవాలి. అంటే భగవంతుణ్ణి, విష్ణువుని అర్చించకుండా ఎవరు కూడా ఆధ్యాత్మికంగా పురోగతి చెందలేరన్నమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. విష్ణుతత్వాలు అనగా రాముడిని కానీ, కృష్ణుడిని కానీ, విష్ణువు కానీ, నరసింహస్వామిని కానీ, ఏదైనా విష్ణుతత్వాన్ని, ఎన్నో 24 పేర్లు ఉన్నాయన్నమాట. కేశవాయ నమః, నారాయణాయ నమః, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన, ఎన్నెన్నో పేర్లు, 24 పేర్లు ఉన్నాయన్నమాట విష్ణువుకి. ఇంకా ఎక్కువ పేర్లు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ ఇంకా చెప్పాలంటే దేవతల యొక్క పేర్లన్నీ కూడా భగవంతుడి యొక్క పేర్లు. ఇంద్ర అంటే అది విష్ణువు యొక్క పేరు అనమాట అది యాక్చువల్గా. సో ఆ విష్ణువు ఎవరిని ఎవరిని ఆరాధించకుండా ఆధ్యాత్మిక పురోగతి, ఆధ్యాత్మిక ఈవెన్ బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వాలన్నా సరే విష్ణువుని ఆరాధించాల్సిందే అనమాట. అలా ఆరాధిస్తేనే వాళ్ళకి అది అవుతుంది అనమాట. కానీ వాళ్ళు ఏంటంటే దీనిలో తిరగమరగం చేసి వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మీరు ఆరాధిస్తున్నారు అది సరే, కాకపోతే ఏంటంటే చివరిగా భగవంతుడికి రూపం లేదంటారు. కానీ కృష్ణుడు ఏమిటి చెప్పాడు? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యతే మాం అబుద్ధయ. అంటే క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాయి గత దుఃఖం దేహవబ్ధిరవాప్యతే. మనం చాలా బాగా భగవద్గీతలో ఉండేటువంటి 30 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి నిరాకారవాదాన్ని పరిపూర్ణంగా సమూలంగా తీసి బయటపడేస్తాయని చెప్పి ప్రభుపాదులు వారు చాలా సందర్భాల్లో చెప్పారు. అవి ఏ శ్లోకాల్లో చెప్పలేదు, కానీ 30 శ్లోకాలు మనం వెతికి పడితే చాలు. కృష్ణుడు ఎన్నో చోట్ల చెప్తున్నాడు అనమాట. ప్రభుపాదులు వారు ఒక శ్లోకం చెప్తారన్నమాట. నిత్యయుక్త ఉపాసతే. నిత్యయుక్తం అనగా ఏమిటి? ఈ జన్మలో కాదు, నీవు మోక్షం పొందిన తర్వాత కూడా నిత్యంగా భగవంతుడికి ఉపాసన చేస్తావు. ఎలా ఉపాసన చేయాలంటే ఒక రూపం ఉండాలి, ఆ రూపానికి నిత్యమైనటువంటి రూపం ఉండాలి. అప్పుడు నువ్వు దానికి ఉపాసన చేయాలి, దానికి నువ్వు భజించాలి, దాన్ని నువ్వు సేవ చేయాలి. ఆ నిత్యయుక్త ఉపాసతే అది లేకపోతే ఇప్పుడు నువ్వు ఉపాసిస్తున్నావు, తర్వాత నువ్వు ఐక్యమైపోతా అని ఏ శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు. ఇంకా పైగా కృష్ణుడు ఏమి చెప్తున్నాడు? ఆ రకమైనటువంటి అర్జునుడిటువంటి ప్రశ్నకి సమాధానంగా కృష్ణుడు ఏమి చెప్పాడు? ఆ రకమైనటువంటి పూజ ఒకవేళ చేశారంటే దాన్ని క్లేశాన్నే మిగులుస్తుంది తప్ప దాన్ని ఎప్పుడూ కూడా పురోగతిని ఇవ్వదు. క్లేశో దిగతరస్తేషాం.
అవ్యక్తాసక్త. అవ్యక్తమైనటువంటి రూపాన్ని నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో నీకు క్లేశమే మిగులుతుంది అని చెప్తున్నారు. అందుకే కృష్ణుడు ఏమి చెప్పాడు? ఇది 12వ అధ్యాయంలో ఉండేటువంటి 5వ శ్లోకం అన్నమాట. క్లేశోధికత అవ్యక్తాన్ని ఆసక్తిని ఇస్తుంది అనమాట. అవ్యక్తమైనటువంటి రూపం ఏంటంటే అదేంటంటే క్లేశాన్ని మిగులుస్తుంది అనమాట. అది మనకేంటంటే భగవంతుడికి దగ్గరగా సేవలు ఉండదన్నమాట. అందుకే కృష్ణుడు ఏమి చెప్పారు? ఏంటిది ఆ శ్లోకం ఏంటి? అవ్యక్తం వ్యక్తిమాపన్నం. అవ్యక్తం నుంచి వ్యక్తి వస్తున్నాడు అని ఒకళ్ళు ఎవరైనా అంటే మన్యతే మాం అబుద్ధే, వాళ్ళకి బుద్ధి లేదని చెప్తున్నాడు అనమాట. మన్యతే మాం అబుద్ధయ పరంభావం అజానంతో మమ భూత మహేశ్వరం. నేను పరంభావం, ఈ భౌతిక జగత్తుకి అతీతమై ఉండేటువంటి వ్యక్తిని. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే అవ్యక్తం నుంచి వ్యక్తం వస్తున్నాను. 2 రకాలుగా ఒక వ్యక్తి గుడ్డివాడు అవుతాడు. 2 రకాలుగా గుడ్డివాడు అవుతాడు. ఏ 2 రకాలుగా? ఎలా రకంటే ఒకటేంటంటే గుడ్డివాడు మామూలుగానే గుడ్డివాడు, కళ్ళు కనిపించవన్నమాట. ఇంకో రకం ఏమిటంటే వెలుతురు ఎక్కువైనా సరే గుడ్డితనం వస్తుంది. తెలుసా మీకు? మనం ఎప్పుడైనా హైవేలో డ్రైవ్ చేస్తుంటే మనం పొరపాటున ఆ బండి మన ముందుకు వస్తుంది అనుకోండి, అది కారా లేకపోతే ట్రక్కా అనే విషయం మనకి తెలియదు అనమాట. అందుకే మనం చూడండి హైవేలో ఏంటంటే కారుకున్నంత హైట్ అంత బుషెస్ని ఎందుకు పెంచుతారు? కారుకున్నంత హైట్లోనే డ్రైవ్ చేసేటప్పుడు కారుకున్నంత బుషెస్లో హైవేలో మధ్యలోని డివైడర్గా బుషెస్ ఎందుకు పెంచుతారంటే అట్నుంచి వచ్చేటువంటి వాహనాల యొక్క ఆ కాంతి మీ కళ్ళ మీద పడకుండా ఉండడానికి అని చెప్పి అక్కడ బుషెస్ని పెంచుతారనమాట. ఎందుకంటే మీరు డ్రైవ్ చేస్తున్నారంటే కళ్ళ మీద కాంతి పడేసరికల్లా మీకేంటంటే ముందున్నది కనిపించదు అనమాట. అందుకే యాక్సిడెంట్లో ధమాలను అవుతాయి అన్నమాట. ఆ రకంగా ఏమిటంటే ఈ కేవల అద్వైతవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారో, నిరాకారవాదులు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏంటంటే బ్రహ్మజ్యోతి ఎంత తేజంగా ఉందంటే ఆ తేజంలో పడిపోయి బ్రహ్మ తేజం అనేది ఎక్కడి నుంచి వస్తుందనే ఒక సోర్స్ అంటే తెలుగులో ఏమంటారు? ఆ బ్రహ్మతేజం యొక్క మూలం ఏమిటో వాళ్ళు చూడలేకపోతున్నారు అన్నమాట. హిరణ్మయేన పాత్ర, అందుకే ఈశోపనిషత్తులు ఏమని చెప్పారు? హిరణ్మయేన పాత్రేణ సత్యశాపీతం ముఖం. ఈ హిరణ్యవర్ణం అంటే ఏమిటి? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాతం. సూర్యకాంతిని మనం చూడగలమా? చూడలేం అనమాట. సూర్యగోళం కనిపించదు అనమాట. అంత ఈజీగా చూడలేరు అనమాట. మనం పొద్దున్న అయితేనే సూర్యోదయం అవుతున్నప్పుడు సూర్యుడిని చూడగలం. కానీ ఇంకా ఎక్కువ అవుతున్న కొద్దీ ఇప్పుడు చూడాలంటే చాలా కష్టం అనమాట. ఇంకా చూసినా సరే మన కళ్ళే పోతాయన్నమాట, కళ్ళు నొప్పెట్టేస్తాయి అనమాట. ఇంకా మధ్యాహ్నం సూర్యుడిని చూడాలంటే ఇంకా కళ్ళు పూర్తిగా పరిపూర్ణంగా మనం పోగొట్టుకోవాల్సిందే అనమాట. సో మనం ఆ రకంగా చూడడం వల్ల ఏమనుకుంటారు? సూర్యగోళం లేదు, అక్కడ సూర్య వివస్వానుడు లేడు, ఏమీ లేదు, అదంతా కూడా నిరాకారం అంటే ఎలా అవుతుంది? అలా కాదనమాట. సో చాలా మట్టుగా నిరాకారవాదులు ఏంటంటే ఈ రకంగా ఏమిటంటే వాళ్ళు భగవంతుడి యొక్క ఏదైతే అవ్యక్తం మాత్రమే ఎందుకు అంటున్నారంటే వాళ్ళకి దాని వెనకాతలు ఉండేటువంటి మూలం అనేది కనిపించదు అనమాట. కానీ శాస్త్రంలో చాలా చోట్ల రూపం గురించి చెప్పారనమాట. కాకపోతే ఏంటంటే ఎలా చెప్పారు? ఉపనిషత్తులన్నింటిలో నేను ఏమిటంటే నిర్గుణ, అరూపం ఈ రకంగానే చెప్పారు. కానీ ఎప్పుడైతే ఆచార్యులు వచ్చారో వాళ్ళు దానికి నిజమైనటువంటి ఎందుకు అలా చెప్పారు? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, రూపం ఉందని చెప్పేయచ్చు కదా, ఓ పని అయిపోతుంది. ఎందుకంటే భగవంతుడు ఏంటంటే భగవంతుడు వేదాలు శాస్త్రాలు అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారనమాట. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని శాస్త్రాలను ఇచ్చారు. కొంతమంది నిరాకారమైనటువంటి రూపం కోసమే అట్రాక్షన్ అనమాట వాళ్ళకి. కొన్ని పురుగులు ఉంటాయి, అవి దేని మీద పడవన్నమాట, ఓన్లీ లైట్ మీదే పడతాయి, వాటికి లైటే కావాలన్నమాట. కొంతమంది పురుగులు డైరెక్ట్గా మనుషుల మీదే పడతాయి. అవునా? అలాగా మనుషులు ఏంటంటే కొంతమంది వ్యక్తులు నిరాకారమైనటువంటి రూపం కోసమే అట్రాక్షన్ అనమాట. కానీ వాళ్ళకి తెలియంది ఏమిటంటే నిరాకారం అనేది శాశ్వతమైనది. ఇది యాక్చువల్గా ఏంటంటే నిజమైనటువంటిది కాదు. దీనికి మూలం భగవంతుడి యొక్క మేని కాంతి, భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి కాంతే ఈ నిరాకార బ్రహ్మజ్యోతి అనేది అర్థం అవ్వాలన్నమాట. ఈ సందర్భమున ప్రయోగింపబడినది శాశ్వత్ అను పదం అన్నమాట. సో భగవంతుడి యొక్క రూపం అనేది శాశ్వతమైనది.
భగవంతుడి యొక్క ధామం శాశ్వతమైనది, భగవంతుడి యొక్క రూపం శాశ్వతమైనది, భగవంతుడి యొక్క నామం శాశ్వతమైనది. కాబట్టి భగవంతుడి యొక్క, ఇంకా చెప్పాలంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా వెలుగొందుతోంది, ఏదైనా వెలుగును చూపిస్తోంది, ఏదైనా మనకి కాంతిని చూపిస్తుంది అంటే అది బ్రహ్మజ్యోతి యొక్క కాంతి యొక్క రిఫ్లెక్షన్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఈ భౌతిక ప్రపంచంలో సూర్యుడి యొక్క కాంతి, చంద్రుడి యొక్క కాంతి, అగ్ని యొక్క కాంతి, బ్రహ్మచారి యొక్క కాంతి, గురువు యొక్క కాంతి, ఇవన్నీ ఎంతో తేజోమయంగా మనకు కనిపిస్తున్నాయంటే అది బ్రహ్మజ్యోతి యొక్క పరాకాష్ఠాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఆ బ్రహ్మజ్యోతి యొక్క కాంతి కొంచెంగా ఇక్కడ సూర్యుడి యొక్క కాంతిగా మనకు కనిపిస్తుంది అన్నమాట, చంద్రుడి యొక్క కాంతిగా మనకు కనిపిస్తుంది, అగ్నిలో ఉండేటువంటి కాంతిగా కనిపిస్తుంది. సో ఆ కాంతిగా మనకి కనిపిస్తుంది, ఇది శాశ్వతమైనది. కానీ ఇక్కడ ఉండేటువంటి కాంతి అంతా కూడా అశాశ్వతమైనది. సో నిరాకారవాదులు ఇక్కడే బెడిసికొట్టేస్తారు. నిరాకారవాదులు ఏమిటంటే వాళ్ళు శాశ్వతమైనది అని అనుకుంటారు, వాళ్ళకి తెలుసును బ్రహ్మం అనేది శాశ్వతం. కానీ భౌతిక జగత్తునే పదే 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 వాళ్ళు అనుభవించడం వలన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది అశాశ్వతమైనది, కాబట్టి భగవంతుడు ఎప్పుడైతే అవతరిస్తాడో అది అశాశ్వతమైనదే అని వాళ్ళు ఏంటంటే భగవంతుడు అవతరించినప్పుడు, అర్చా విగ్రహంగా ఉన్నప్పుడు భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క నామము, రూపము, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నది అశాశ్వతమైనది, మనం చూస్తున్నది అశాశ్వతమైనది, మనం చూస్తున్నది ఏదో రోజున ఇది కాలి బూడిదైపోతుంది. కాబట్టి భగవంతుడు కూడా అదే రకంగా ఇక్కడ వస్తున్నప్పుడు అదే భౌతికమైనటువంటి మాయ యొక్క శరీరంతోనే వస్తాడు. మాయ యొక్క ఈ అర్చా విగ్రహాలు కూడా మాయ, ఈ నామము అంతా మాయ అని చెప్పి వాళ్ళు ఏంటంటే దానికి తద్భుత అర్థాలని ధృవీకరిస్తారన్నమాట. కానీ యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి అవివేకులు అనమాట. ఏ అన్య అరవిందాక్ష విముక్తమాని స్వయస్థ భాయ అవిశుద్ధ బుద్ధి, వాళ్ళ యొక్క బుద్ధి ఇంకా పక్వ చెందలేదన్నమాట. ఈ రకంగా వాళ్ళకి ఏ రకంగా మరి ఏంటి భగవంతుడి పట్ల కృప అనేది కలుగుతుంది ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడి యొక్క భక్తుల ద్వారా ఎప్పుడైతే వాళ్ళకి సత్సంగం ఎప్పుడైతే వాళ్ళు స్వీకరిస్తారో అంతవరకు వాళ్ళు ఏంటంటే దీని నుంచి బయటపడడం అనేది చాలా కష్టం అన్నమాట. నిన్ననే ఒక అబ్బాయితో నేను మాట్లాడుతున్నాను అనమాట. ఆ అబ్బాయి ఏంటంటే ఏదో ఇస్కాన్లో సంహవ్ సమస్యలు ఉండడం వలన, ఏదో రకంగా ప్రాబ్లమ్స్ ఉండడం వలన వాళ్ళు ఏంటంటే ఆయన ఏదో మాయావాది సంప్రదాయం నుంచి ఆయన దీక్ష తీసుకున్నాడంట. అంతే, మొత్తం నాశనం, దుంప నాశనం అయిపోయింది అనమాట. పాయింట్ ఏంటంటే మనకు ఎన్నైనా సమస్యలు ఉండొచ్చు, కానీ మనం ఈ తత్వం నుంచి ప్రభుపాదుల వారు ఏదైతే మనకు పుస్తకాలు ఇస్తారో దీని నుంచి మనం ఎప్పుడూ కూడా బయటపడకూడదు. ఎప్పుడూ కూడా దీన్ని మనం గట్టిగా పట్టుకోవాలన్నమాట. దీన్ని మనం గట్టిగా పట్టుకోకపోతే మనం ఎన్ని చేసినప్పటికీ కూడా ఏదో రకంగా మనం ఏంటంటే పతనం చెందే అవకాశం ఎన్నో ఉన్నాయన్నమాట. ఎందుకంటే బయట ఉన్నటువంటి తాకం చాలా ఎక్కువగా ఉందన్నమాట. 4 సంవత్సరాలు ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివి, 4 సంవత్సరాలు ప్రభుపాదుల వారి పుస్తకాలని డిస్ట్రిబ్యూట్ చేసి అంతా చేసి చివరికి ఏంటంటే మాయావాదంలో కలిసిపోవడం అంటే ఇంకా దానంతటా దౌర్భాగ్యం ఇంకోటి లేదనమాట. మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. సో మనం భగవంతుడి యొక్క నామరూప గుణలీలలు శాశ్వతమైనటువంటివి. ఏవైతే వాళ్ళు మాయావాదులు మనకు క్లియర్గా అర్థం అవ్వాలన్నమాట. ఇది అద్వైతవాదం, ఇది విశిష్ట అద్వైతవాదం, ఇది అచింత్య భేదాభేద తత్వము చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటిది, ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి, మనం క్లియర్ కట్గా మనకేంటంటే అర్థం అవ్వాలన్నమాట. లేకపోతే ఏంటంటే బయట మనం ఏదో రకంగా ఎన్నో విషయాలను విని మనం అనుకుంటామంటే సర్లే ఇస్కాన్ ఎందుకులే, సర్లే అంతా ఒకటే అని చెప్పి. కానీ ఒకటేంటంటే ఆయన హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాడు ఇప్పటికీ, అది మాత్రం ఒకటి ఉంది. కానీ అపరాధయుక్తమైనటువంటి జపం చేయడం వల్ల ఏమీ లాభం లేదన్నమాట. ఈ అపరాధాలన్నింటిలోనికల్లా పెద్ద అపరాధం ఏంటంటే భగవంతుడు యొక్క మాయావాదం అనే అపరాధం అనేది మాయావాది భాష్య సునిలే ఓయ్ సర్వనాశ్. మాయావాదం అనే భాష్యాన్ని మనం ఎప్పుడైతే వింటామో సర్వనాశనం అయిపోతుంది అన్నమాట. మాయావాది, కృష్ణ అపరాధి, ఈ 2 పదాలు మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయి. ఏమిటేమిటి? మాయావాది, కృష్ణ అపరాధి, మాయావాది భాష్య సునిలే హై సర్వనాశ్. ఈ 2 ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఎవరైనా కనీసం కృష్ణుడు దేవాది దేవుడు, విష్ణువు దేవాది, కృష్ణుడే కదా, విష్ణువు దేవాది దేవుడు, రాముడు దేవాది దేవుడు, ఎవడైతే విష్ణుతత్వం అనేది ఎప్పుడైతే మాట్లాడతారో వాళ్ళది అట్లీస్ట్ ఇస్కాన్లో అయితే మరి వేరేగా చూడకూడదు. కానీ ఎప్పుడైనా సరే సమయం సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు తప్ప అన్యం మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట.
సో ఇక్కడ ఏం చెప్పారు? శాశ్వతం అనే పదం యొక్క భావం, ఆ సౌందర్యం తాత్కాలికమైనది కాదు, ఆ శాశ్వతమైనదిగా నిలిచి ఉండనిది. అనగా దేవాది దేవుడు నిత్య యవ్వనుడు. ప్రభుపాదుల వారు నిత్య యవ్వనుడు అనే విషయం గురించి అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ఆ శ్లోకం యొక్క తాత్పర్యంలో చాలా క్లియర్గా ఏం రాస్తారంటే, అందరూ చూస్తుండగానే రండి దర్శనం చేసుకోండి, అందరూ చూస్తుండగానే కృష్ణుడు చిన్న వయసు నుంచి కైశోరావస్థ వరకు పౌగంధ వయసు, ఆ రకంగా కృష్ణుడు ఏంటంటే కౌమారం, యవ్వనం, ఈ రకంగా ఏంటంటే యవ్వనం, ఆయన శరీరం మారుతున్నప్పటికీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన శరీరంలో మార్పు లేదు. ఆయన ఎప్పుడూ కూడా 16 ఏళ్ల అబ్బాయిగానే ఉంటాడు. కొంతమంది బయట వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణుడు, రాముడు వీళ్ళ యొక్క ముఖ కవళికలు కానీ ఇవన్నీ కూడా ఆడవాళ్ళలాగే ఉన్నాయంట్రా అని అంటారనమాట చాలామంది. విన్నారా మీరు ఎప్పుడైనా? అందంగా ఉన్న అమ్మాయిలాగా ఉంటాడేంటి కృష్ణుడు ఏంటి, రాముడు ఏంటి, అలా ఉంటాడేనంటే చాలామంది ప్రశ్నిస్తారనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ భౌతిక జగత్తులో ఏ సౌందర్యం ఉన్నా సరే అది భగవంతుడి దగ్గర నుంచి వచ్చిందనమాట. భగవంతుడు ఏం చెప్తున్నాడు? అహం సర్వస్య ప్రభువు మత్త సర్వం ప్రవర్తతే, ఆయన దగ్గర నుంచే వచ్చిందనమాట. ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి సౌందర్యం అంతా కూడా ఒక రోజున ఏంటంటే ముసలి ప్రాయంతో అయిపోయి అందవిహీనంగా అందవికారంగా అయిపోతుంది అనమాట. మనం చూడొచ్చు. క్యాట్ వాక్, ఇది చాలా ఫేమస్ అనమాట. క్యాట్ వాక్ అంటే ఏమిటి? పిల్లి నడక అంటారు. యాక్చువల్గా పిల్లి నడక అంటే బాగోదు, కానీ ఇంగ్లీష్లో క్యాట్ వాక్ అన్నామంటే చాలా బాగుంటుంది. ఫ్యాషన్ షోలో దానికి ట్రైనింగ్ ఇస్తారనమాట, క్యాట్ ఎలా వాక్ చేయాలనేది ఆడవాళ్ళకి ముఖ్యంగా. ఇలా 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 ఉంటుంది. కాకపోతే ఇదే క్యాట్ వాక్ ఏమవుతుంది? డక్ వాక్గా మారిపోతుంది. డక్ వాక్ అంటే ఏమిటి? ఇలా అనమాట, అంత లావ్ అయిపోయి చర్మం అంతా ఇలా పడిసిపోయి. సో అది కొంతమందికి అవ్వకపోవచ్చు, బట్ ఎంత లేదన్నా సరే క్యాట్ వాక్ అయితే ఉండదన్నమాట. ఈ కళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అందరికీ కళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఈ కళ్ళు మొన్న చర్చించుకున్నప్పుడు మనకి కనుబొమ్మలు చాలా బాగా ఇచ్చారు. మనం ఏంటంటే ఇంత చిన్న బ్రష్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. ఆ బ్రష్తో ఇలా కనుబొమ్మల్ని ఇలాగా మనం దువ్వుకొని ఇలాగా రెక్కల్లాగా ఇలా అవ్వచ్చు అనమాట. బట్ ఒక వ్యాధి ఉందన్నమాట, మగవాళ్ళకైనా రావచ్చు, ఆడవాళ్ళకైనా రావచ్చు. ముసలి ప్రాయం అయిన తర్వాత ఒక వ్యాధి ఏమిటంటే ఈ కనుబొమ్మలు అలా పడిపోతాయి అన్నమాట, మళ్ళీ లేవు అన్నమాట. అది ఎంత చేసినా, ఎంత ఆపరేషన్ చేసినా సరే లేవు. కొంతమంది హీరోయిన్లు ఉన్నారు. నేను చిన్నప్పుడు అనగా మా ఫాదర్ యవ్వన ప్రాయంలో ఉండేటప్పుడు, మీ నాన్నగారు మా నాన్నగారు యవ్వన ప్రాయంలో ఉండేటప్పుడు కొంతమంది సినీ తారలు వాళ్ళ యొక్క ఇప్పుడు ఇంటర్వ్యూలను చూస్తే ఈ సోకాళ్ళు జమున వీళ్ళందరూ వాళ్ళ యొక్క కనుబొమ్మలు కొంతమంది పడిపోయాయి అనమాట. వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కానీ వీళ్ళు ఇలా ఉన్నారు అనమాట ఇంటర్వ్యూలో. ఏమమ్మా ఏమైందంటే అంతే పడిపోయింది, మేమేం చేయలేము, అది పరిస్థితి. మీ యవ్వన ప్రాయం ఏమవుతుందంటే ఒక రోజున అన్నీ పడిపోతాయి అన్నమాట. కొంతమంది ఏమిటంటే ఈ స్క్రీన్లు అన్నీ పెట్టుకొని అబ్బా మా మెగాస్టార్ ఎంత బాగున్నాడు రా, మా సూపర్ స్టార్ ఎంత బాగున్నాడు, ఏంటంటే నాగార్జున ఇంకా ఎలా ఉన్నాడు, అదంతా కూడా షో బాటిల్ షో అనమాట. అదంతా షో బాటిల్. వాళ్ళ యొక్క బట్టలు విప్పమనండి, అంతే కనిపిస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా పడిపోయినటువంటి మొత్తం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి ఈ తొళ్ళన్నీ పడిపోయి వాడు నడవలేక మనల్ని ఎంతలాగా వాళ్ళు చీట్ చేస్తున్నారనే విషయం మనకి అర్థం కాకపోవడం మన యొక్క దౌర్భాగ్యం అనమాట. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ సౌందర్యం తాత్కాలికమైనది కదా, అది శాశ్వతంగా నిలిచి ఉండును. మనం ఎందుకంటే వీళ్ళందరినీ చూసి మనకేమిటంటే విరక్తి పుట్టి భగవంతుడు కూడా అదే సౌందర్యంతో ఉంటాడని చెప్పి మనం ఏమనుకుంటే భగవంతుడు సర్లే వచ్చాంలే చూసాంలే వాడికి ఏం రూపం ఉందని మనం అనుకుంటాం అన్నమాట. కాకపోతే ఇది నిత్య సౌమ్యమైనటువంటిది. నేను ఒకసారి ఈ ర్యాలీలో ఉండేటువంటి జగన్మోహిని కేశవ స్వామి యొక్క మందిరానికి వెళ్ళి నేను ఆశ్చర్యం అయిపోయాను అనమాట. భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క రూపం ఎంత అందంగా ఉన్నది విషయం మనకు అక్కడికి వెళితే నాకు కళ్ళారా ఆ పూజారి చూపించాడు అనమాట. ఆయన ముందు కనిపించేది విష్ణు రూపం, వెనకది మోహిని రూపం. అసలు ఎలాంటిది! సో ఆ మోహిని అనడానికి పరాకాష్ట అంతా కూడా అన్నీ క్లియర్గా కనిపించడం అంతా కూడా
సో ఇది ఎన్నో లీలలు ఉన్నాయన్నమాట. డెయిటీస్ పాస్ టైమ్స్ అనే ఒక ప్రవచనం కూడా మహారాజుది ఉంది. సో విగ్రహాల యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి శాశ్వతంగా భగవంతుడు ఏంటంటే సాక్షాత్తుగా చూపిస్తున్నాడు అనమాట. ఆయన ఎలాగ నిత్య సౌందర్యవంతుడైనటువంటి వ్యక్తిని. ఎంతోమంది విగ్రహారాధనలో ఉండి ఉండి వాళ్ళ యొక్క ఎందుకు ప్రభుపాదుల వారు విగ్రహారాధన ఎందుకు మొదలుపెట్టారు? ఎందుకంటే భగవంతుడు శాశ్వతమైనది, ఆయన ఒక వ్యక్తి. మనం యొక్క సౌందర్యం అశాశ్వతమైనది, భగవంతుడు శాశ్వతమైనది ఒక వ్యక్తి. నీ యొక్క సౌందర్యం కాదు అని నిరూపించడానికి భగవంతుడు ప్రభుపాదులు ఏంటంటే ప్యారిస్ ఈశ్వర, లండన్ ఈశ్వర అంటారనమాట. ఫ్రాన్స్లో ఉండేటువంటి ఆడవాళ్ళు చాలా అందమైనటువంటి వాళ్ళు. ప్రభుపాదులు ఏం చెప్పారంటే ప్యారిస్ ఈశ్వర అనే మందిరాన్ని స్థాపించి అక్కడ ప్యారిస్ ఈశ్వర, కృష్ణుడికి పేరు ప్యారిస్ ఈశ్వర అని పెట్టి ప్రభుపాదులు వారు ఏమంటే నౌ హీ హాస్ కమ్ టు ఎంజాయ్ ద ఫ్రెంచ్ గర్ల్స్ అని చెప్పారనమాట ప్రభుపాదులు వారు. అఫ్కోర్స్ ఈ ఏమంటారు రుక్మిణీదేవి చెప్పినట్టుగా ఎవరైనా ఒక వ్యక్తి మాంసకృతులతో తయారు చేసినటువంటి వ్యక్తి ఒక భార్య తాను మాంసం గుర్తులతో తయారైనటువంటి శరీరం కలిగినటువంటి భర్త తానని రక్షించగలడని అనుకోవడం అంత అవికేకం ఇంకోటి లేదని చెప్పి రుక్మిణీదేవి కృష్ణుని ప్రార్థిస్తాం. అది మనం చదివితే ప్రస్ఫుటంగా స్పష్టంగా ఉంటుందన్నమాట. కానీ నీ యొక్క సౌందర్యం శాశ్వతమైనది అని చెప్తుందన్నమాట. అంటే పోలుస్తుంది అనమాట. ఈ రకంగా మనం కానీ అది చదివితే మనకు పిచ్చెక్కిపోతుంది అనమాట. అది లెటర్లో రాస్తుంది అనమాట ఆవిడ రుక్మిణీదేవి. సో ఈ రకంగా ఏమిటంటే కృష్ణుడు మాంసకృతులతో మనం మాంసకృతులు తినాలన్నమాట. కోడి పందాల్లో కోడి చచ్చిన తర్వాత ఆ కోడిని మనం తినాలన్నమాట. అప్పుడు మనకు మాంసకృతులు వస్తాయి. భీమవరంలో మనం చాలా పెద్దోళ్ళమే, 2000 పెట్టాం, 5000 గెలిచాం. పంది ఫైట్ అండి. తాడేపల్లిగూడెంలో పంది ఫైట్ చేసుకున్నారు సంక్రాంతి రోజు. పంది ఫైట్ ఏంట్రా బాబు? ఆ పందిని మళ్ళీ ఇద్దరు కలిసి తినేస్తున్నారనమాట. కోడి పందాలు ఏంట్రా మీ మొహం కాకపోతేనా? ఆ మన యొక్క సౌందర్యం ఏమిటంటే మాంసం తింటే కానీ రాదు మన సౌందర్యం బయటికి. అది మన యొక్క దౌర్భాగ్యం అనమాట. మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, సోయాబీన్స్, సోయా ఆయిల్, సోయా మిల్క్ అంతా తిని మన మాంసం లోపల తోసుకుంటే కానీ మన ఊళ్ళల్లో మనకు సౌందర్యం అనేది కాంతివంతంగా తయారవ్వదు అనమాట. లేకపోతే ఏమీ తినకుండా ఉండాలి. నక్క మహేష్ బాబు ఎప్పుడు తినేవాడు, ఏది తినలేదంటవాడు ఇంతవరకు. ఎందుకంటే నక్కలా ఉండాలి కదా. నక్క ఏమి తినదు, నక్క కుక్క ఏమీ తినవన్నమాట. అవి ఎందుకు తింటే ఒళ్ళైపోతుంది కదా. ఇంట్లో ఉండే కుక్కకు బాగా పెడతారు, బయట ఉన్న కుక్క ఏమిటి దొరుకుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడ మనం మాంసం ఎక్కువైపోతుందని వాళ్ళు కొంతమంది తినరు అనమాట. కాంతివంతంగా ఉండాలి కదా. సో ఇది పరిస్థితి అనమాట. ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే బాగా తింటే కాంతివంతం అవుతుంది, ఏమి తినకుండా ఉంటే కొంచెం సల్లంగా ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఆ యొక్క కాన్షియస్నెస్లోనే ఉంటాం మన సౌందర్యం అంతాను. భగవంతుడు అలా కాదనమాట. జగన్నాథ్పురిలో భగవంతుడు 24 గంటలు తింటూనే ఉంటుంటాడు. మూత అసలు ఎండదనమాట భగవంతుడికి. ఆ రకంగా పెట్టమన్నారు అనమాట. అసలు ఆరకూడదు అనమాట. చెయ్యి ఆరకూడదు అనమాట. భగవంతుడు పెడుతూనే ఉండాలి. భగవంతుడి మొత్తం జగత్తునే తింటున్నాడు అనమాట. కొంతమంది అంటారు బ్రాహ్మణుడు మాంసం తిన్నాడు. రావణుడు మాంసం నిన్ను నన్ను కలిపి మొత్తం ఈ సర్వలోకాల్ని ఆయన యొక్క పొట్టలో పెట్టుకున్నాడు. సో చెప్పచ్చు ఏమంటే భగవంతుడు ఇంత ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఏమంటే బర్హాపీతం నటవరవపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతించమాల్. అది ఆయన యొక్క సౌందర్యం అనమాట. కోటి మన్మధులు ఏంటిది చింతామణి అంటే వేణుం కొణంతం అరవింద దళాయతాక్షం బర్హావతం సంస్థాం బుధసుందరాంగం కందర్ప కోటి కమనీయ విశేష శోభం. ఎక్కడ వాడి సౌందర్యం? గెడ్డాల సౌందర్యం ఏమిటి, జుత్తు సౌందర్యం ఏమిటి అని కృష్ణుడికి కేశవ అని ఎందుకన్నారు? ఆయన యొక్క కేశాలు ఉంగరాల జుత్తుతో ఉన్నాయి కాబట్టి ఆయన కేశం. ఆయన గెడ్డలు మీసాలు అవసరం లేదనమాట. సో ఈ భౌతిక జగత్తులో ఏమిటి లావణ్యం కేశధారణం. ఈ భౌతిక జగత్తులో ఏమిటంటే కలియుగంలో ముఖ్యంగా ఏమిటంటే ఎంత ఎక్కువ జుత్తు పెంచుకుంటే ఎంత జుత్తు మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా కూడా. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే వాడికి గెడ్డాలు బాగా ఉండాలి, తర్వాత పైన జుత్తు పైన ఉండాలి, అన్ని జుత్తే కాన్షియస్నెస్ అనమాట వాళ్ళకి. అది ఈ భౌతిక జగత్తులో లావణ్యానికి ఈ సౌందర్యం అంటే జుత్తుతోనే సంబంధం అనమాట. కానీ జుత్తు కాదనమాట. మనం ఏమన్నాం మనకు సౌందర్యంతో పనే లేదు. సౌందర్యంతో పనేమిటి? మనవి శరీరమే సౌందర్యం అనేది తాత్కాలికం అన్నమాట. సో ఇక్కడ ప్రభుపాదులు అందుకే చెప్తున్నారు ఆది పురుషుడు అద్వితీయమైనటువంటి ఏనాడు ముసలిగా కనపడ్డాడు అనమాట.
ఈ మైకెల్ యాంజిలియో అనే ఒక చిత్రం ఉందన్నమాట. స్పెయిన్లో ఒక పెద్ద కథీడ్రల్ ఉంది. ఆ కథీడ్రల్ పైన మీరు చూసారంటే అది పైన గాడ్ ఉంటాడు, ఇక్కడ యాడమ్ ఉంటాడు అనమాట. యాడమ్ ఏంటంటే గాడ్ టచ్ చేస్తున్నాడు అనమాట, ఇలాగిద్దరు. అక్కడ ఏమిటి చూపించడం, అక్కడ క్లౌడ్ ఎక్కడో ఉంటాడనమాట దేవుడు, ముసలివాడు. వాడు మైకెల్ యాంజిలియో అని పెయింటర్ ఏమనుకున్నాడంటే ఇప్పటికీ దేవుడు చాలా ఏంటంటే ముసలైపోయి ఉంటాడు. వాడు అక్కడ కూర్చొని అందరినీ ఎవరైతే వాడిని నమ్మరో నరకాలకు పంపిస్తాడో, వాడు ఏవైతే నమ్ముతున్నాడో వాడిని స్వర్గానికి పంపిస్తాడు అంటారు. కానీ ఇదేమిటి, అది కాదనమాట. ఎప్పుడు కూడా భగవంతుడు వయోవృద్ధం అవడం అనమాట. వయోవృద్ధం అంటే అంగం గలితం ఫలితం ఉండం దశన విహీనం జాతం తుండం వృద్ధోయాపి విదిత్వా దండం. వయోవృద్ధం అంటేనే ఈ 5 పరాకాష్ఠలు అనమాట. అంగం గలితం, ఈ అంగాలన్నీ గల్గయా అంటే ఎలాగైతే వ్యాక్స్ అంటే దాన్ని ఏమంటారు, వ్యాక్స్ మోంబత్తి ఏమంటారు, కొవ్వొత్తిలా ఏమిటంటే కొవ్వొత్తి ఎలాగైతే కరిగిపోతుందో అలాగ వయసు అయ్యే కొద్దీ ముసలి ప్రాయంలో ఈ అవయవాలు అన్నీ కూడా కరిగిపోతాయి నాన్న, కరిగిపోతాయి. అంగం గలితం ఫలితం ఉండం, ఎకరాలు కరిగిపోతాయి, ఫలితం ఉండం. కొంతమంది ఏంటంటే ఇక్కడే జుత్తు బాగా ఎక్కువగా వస్తుంది, వాళ్ళు ఎక్కువగా పెంచుకుంటారు. ఎంత ఎక్కువగా పెంచుకొని ఇక్కడి నుంచి జుత్తు ఇలా గీస్తారండి. ఈ జుత్తు అనేది ఇక్కడి నుంచి వచ్చి ఇలా ఇక్కడ ఈ పట్టబుర్రను ఏంటంటే కప్పివేస్తుంది అనమాట. చూడండి వాడికి ఎంత జుత్తు పట్ల ఎంత బుర్ర పట్ల ఆకర్షణ అంటే వాడు విగ్గుకి ఖర్చు పెట్టుకోలేడు కాబట్టి ఇక్కడి నుంచి గీసుకొని ఇదంతా ఇక్కడ బాగా పెంచుకొని ఇక్కడి నుంచి గీసుకొని కొంతమంది ఇలాగా ఎకరాలు పోతాయి. కొంతమంది ఏం చేస్తారు, బార్బర్ షాప్కి వెళ్ళి ఆ స్ప్రే ఏదో కొట్టిస్తారు అనమాట, బ్లాక్ స్ప్రే ఏదో ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఎంత కూడా బ్లాక్గా కనిపిస్తుంది. రేపే పెళ్లి కొడుకు కదా, పెళ్లి కొడుకు కనిపిస్తే అంతా పట్టపుర అయితే ఎవడు చూస్తాడు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ అంగం గలితం ఫలితం ఉంటాం, ఎకరాలు పోతూ ఉంటాయి. ఇక్కడి నుంచి మనకి వృద్ధాప్యం అనేది తెల్ల వెంట్రుకలని మీకు చెవులో చెప్తూ ఉంటుంది అనమాట. నాన్న నువ్వు ముసలివాడు అయిపోతున్నావు, నువ్వేం చేస్తావు, ఆ నూరిని మోసేస్తావు అనమాట, నల్లగా ఎర్రగా వేసి. అంగం గలితం ఫలితం దశన విహీనం జాతం తుండం అని ఈ పళ్ళన్నీ పడిపోతాయి అన్నమాట. దశన విహీనం వృద్ధో యాపి వృధిత్వా దండం. వృద్ధాప్యంలో ఉండేటువంటి దండం ఏమిటి, సన్యాస దండం కాదనమాట, ఇంకో 3వ దండం వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ చూశాడు బుద్ధుడు, చూశాడు. అందుకే మన మహారాజ్ క్లాస్లో ఏమని చెప్తున్నారు, ఓల్డ్ ఏజ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. ఆ ప్రవచనంలో ముసలి ప్రాయం, కృష్ణ చైతన్యంలో ముసలి ప్రాయం. ఆ ప్రవచనంలో ప్రభుపాద మహారాజ్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనం ఎప్పుడు కూడా స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళి ప్రవచనాలు ఇస్తుండే, మీరు కొన్నిసార్లు వయోవృద్ధ ఆశ్రమానికి కూడా కొన్నిసార్లు బ్రహ్మచారిని తీసుకెళ్ళాలి. కొన్నిసార్లు ఈ స్కూల్ చిల్డ్రన్ తీసుకెళ్తారు కదా, కొన్నిసార్లు టూర్కి వస్తారు, మందిరానికి వస్తారు. మన ఇస్కాన్ మందిరాలను కూడా చాలా మటుకు స్కూల్స్ అన్నీ కూడా సందర్శిస్తాడు. కొంచెం వయోవృద్ధ ఆశ్రమానికి కూడా వెళ్ళాలన్నమాట. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏంటంటే విరోచనాలు ఆపుకోకుండా అలాగే వెళ్ళడం. మహారాజ్ చెప్తున్నారు అన్నమాట. అలాగే మొత్తం అంతా కూడా వాళ్ళెవరో క్లీన్ చేసిన వాళ్ళు వాళ్ళు అక్కడక్కడే వాంతి చేసుకోవడం, వాళ్ళు వాంతి చేసుకున్నప్పుడల్లా దాని నుంచి కఫం రావడం, వాళ్ళ కళ్ళ కింద ఏంటంటే చోరికలు వచ్చేసి కళ్ళు బాగా కనిపించకపోవడం, జుత్తంతా రాలిపోవడం, మొత్తం బట్టలన్నీ ఒక రకంగా ఇదైపోవడం, వికారంగా ఉండడం, నడవలేకపోవడం, కాళ్ళు పడిపోవడం, తిన్నది అరక్కపోవడం, అంతా కూడా కంపుగా ఉండడం, అదంతా కూడా వృద్ధాశ్రమం యొక్క ఇదనమాట. ఎందుకు ఇలా తయారయ్యే వృద్ధాశ్రమం? ఎందుకంటే వర్ణాశ్రమ వ్యవస్థ మనం కోల్పోయాం. వర్ణాశ్రమంలో అలా వృద్ధాప్యంలో ఉండడం అనమాట. ఈ వృద్ధాప్యం వచ్చే ముందర వాళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోయి ఏమంటాడు దాన్ని ఏమంటాడంటే, వాట్ ఈస్ దట్, ఆ మరణం ఏమంటారంటే, దాని మరణం ఉందన్నమాట. మరణం పేరు మర్చిపోయాను. ఏమిటిది, అజ్ఞాత మరణం అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే వైదిక సంస్కృతి అంటే అజ్ఞాత మరణం అనమాట. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండి చనిపోవడం అంటూ ఉంది. కానీ ఎవరైనా పురుషులు ఉన్నారంటే వాళ్ళు 50 సంవత్సరాలు పోయిన తర్వాత పిల్లల చేతికి ఇచ్చేసి వాళ్ళు మరించారో లేదో కూడా తెలియదు అనమాట. అజ్ఞాతంగా వెళ్ళిపోతారనమాట. దేనికి ఉత్తరాన ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతారు అంతే. మరి రారనమాట. ఉత్తరాన నడుచుకున్నానంటే మరి ఇంకా రానని అర్థం అన్నమాట. సో ఈ రోజుల్లో ఎవరు చేయకపోవడం, వాళ్ళ మూతి, ముక్కు, ఇంకా వేరే రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లోని పైపులు పెట్టేసి వాళ్ళు ఏంటంటే చివరికి హాస్పిటల్లో చనిపోతున్నారు. కనీసం భక్తుల మధ్యలో చనిపోతే కనీసం ఎవరైనా తులసి దళమైనా వేస్తారు, గంగాజలమైనా వేస్తారు. అక్కడెవడో వేస్తే నువ్వు హరే కృష్ణ మంత్రం కూడా గట్టిగా చెప్పలేవు. గట్టిగా చెప్తే సైలెన్స్ ఐసీయూలో గట్టిగా మాట్లాడకూడదు అంటారు. ఇదేం వాళ్ళ
సో ఏమిటంటే అలాగ భగవంతుడు ఏమిటి ట్యూబులు పెట్టుకొని ముసలి ప్రాయంలో భగవద్గీత చెప్పలే. అర్జున నేను నీకు భగవద్గీత అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే అర్థం చేసుకో అర్జున, నేను 125 వర్షాలు అలా ఏం చెప్పలేదన్నమాట కృష్ణుడు. సో అతడు ఎల్లప్పుడూ నిత్య యవ్వన గోచరుడు అనమాట, నిత్యమైనటువంటి యవ్వనంతో ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ రకమైనటువంటి ముఖార విందాలతో ఈ రకమైనటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని చూసి భక్తులు ఏమిటంటే ఎప్పుడు కూడా అలాగ మోహితం అయిపోతున్నారనమాట. ఆ ముఖ కవళికలు ఎప్పుడు కూడా భగవద్భక్తులకి ఏంటంటే ఆనందాన్ని, ప్రేరణని సేవలో ఇస్తాయన్నమాట. ఈ రకమైనటువంటి ఎప్పుడైతే మనం భక్తులు చూస్తాం, ఆయన యొక్క భక్తులు కాని వారి ఎడ అతను మౌనంగా ఉంటాడనమాట. చూడండి, భక్తులు గారి ఎడ ఆయన మౌనంగా ఉంటాడనమాట. చూడండి, సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అండ్ స్మైల్ ఇస్ ద బెస్ట్ రియాక్షన్. నేను తెలుసుకున్నది ఏమిటంటే 2 వాక్యాలు. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అండ్ స్మైల్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్, బెస్ట్ రియాక్షన్. ఎవరైనా రియాక్ట్ అవ్వాలంటే అంతే. ఏదైనా ప్రశ్నకి సమాధానం ఏమిటంటే సైలెన్స్ అనమాట. బయట వాళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి, ఇస్కాన్కి అగేన్స్ట్కి ఏదైనా మాట్లాడతాను, పుస్తకం వెళ్తామంటే సైలెన్స్గా ఉండడం అనేది దానంత పెద్ద ఆన్సర్ ఇంకోటి లేదనమాట. మౌనం సమ్మతి లక్షణం అనుకోవచ్చు, మరి నువ్వేమట అనుకో, నాకు అవసరం లేదు. సో ఆయన భక్తులు కాని వారి ఎడ ఆయన మౌనంగా ఉంటాడు. ఎందుకంటే ఏమంటారు దాన్ని, మూర్ఖాయ ఉపదేశోయి ప్రకోపాయన శాంతయ్య. తెలుసా, మూర్ఖుని మనస్సు ఎప్పుడూ కూడా రంజింపజేయలేమన్నమాట. మూర్ఖుడికి ఎంత మనం ప్రచారం చేస్తే అంత కోపాగ్ని వస్తుంది తప్ప ఆయన ఎప్పుడూ కూడా నిర్మల స్వభావం అవ్వదన్నమాట. ఆయన మట్టుగా ఆయన తన్నులు తిని జీవితంలో, ఎందుకంటే మనిషి కాబట్టి ప్రతివాడు తన్నులు తింటాడనమాట. ఈ భౌతిక ప్రకృతి అవన్నీ వదలదన్నమాట. వాడు మట్టుకు వాడు తెలుసుకొని వస్తాడే తప్ప ఎన్ని మనం ప్రవచనాలు ఇచ్చినా సరే కొంతమందికి బుద్ధి రానే రాదనమాట. ఇక్కడ క్లియర్ చెప్తున్నాను, ఆయనను భక్తులు కాని వారి ఎడ అతను మౌనంగా ఉంటాడు. ఇంకోటి చెప్పాలంటే భగవద్భక్తులు ఎప్పుడు కూడా మౌనంగా ఉండరు అనమాట. ఆయన మౌనంగా ఉంటారు, కానీ భగవద్భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత రిస్క్ అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళతారు. ఇంకో రకమైనటువంటి అర్థం చేసుకోవడం. భగవంతుడు మౌనంగా ఉంటాడు, కానీ భగవంతుడు ఇప్పుడు భగవద్గీత ఏం చెప్పడం లేదు. భగవద్భక్తులు ఏం చేస్తారు, ఎక్కడ పడితే అక్కడికి భగవద్గీత చెప్పడానికి వెళ్తారు. అంటే ఎలా చెప్పడానికి వెళ్తున్నారు, ఎందుకంటే ఆయన మౌనంగానే ఉంటాడు. ఆయన చెప్పమన్నారు. కొంతమంది అంటారనమాట, భగవంతుడు ఏమైనా చెప్పమన్నాడా ఏంటి రోడ్డు మీద పడి ఇలాగా భగవద్గీత ప్రచారం చేయమని, ఏమైనా చెప్పమన్నాడా ఏంటి? చెప్పాడు. నచతస్మాత్ మనుష్యేషు కశ్చిత్మై ప్రీకృత్తమా. ఎవరైనా గోపికలు ఏమంటున్నారంటే తవ కథామృతం తత్వ జీవనం. ఏమంటే నా గురించి ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఈ ప్రచారంలోని వాళ్ళకి నేను చాలా ఏంటంటే వాళ్ళ ఎడల నేను చాలా ఆకర్షణీయమవుతానని చెప్పి కృష్ణుడు భగవద్గీతలోని తర్వాత ఎవరైతే గోపికలు ఉన్నారో వాళ్ళు కృష్ణుడిని ఉద్దేశించి చెప్తున్నారన్నమాట. భగవద్గీత యందు తెలిపినట్టు శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు కారణమున మరియు జీవులందరినీ అతను సంతానమైనందున అతడు ప్రతివారి ఎడల సమానంగానే వర్తిస్తాడన్నమాట. సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ. భగవంతుడు ఎప్పుడూ కూడా అందరి ఎడల సమానంగానే ఉంటాడు. ఎలాగైతే సూర్యుడి యొక్క కిరణాలు కానీ వర్షం కానీ మనం చూస్తే అందరి మీద ఒక సమానంగానే ఉంటుందన్నమాట సూర్య యొక్క కిరణాలు. కానీ మనం మట్టుకు మనం రూమ్లో బంధించుకొని మనం ఉన్నామంటే అది సూర్యుడి యొక్క తప్పు కాదనమాట. కానీ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ ఎడల కృష్ణుడు సమూహం సర్వభూతేషు నమే ద్వేషం. సో ఎవరి పట్ల ద్వేషం కానీ ఎవరి పట్ల ఆకర్షణ కానీ భగవంతుడికి లేదన్నమాట. కానీ ఎవరైతే భక్తులు భగవంతుడి ఎడ భక్తి భావంతో ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ భగవంతుడు ఇస్తారనమాట. కానీ చాలామంది బయట వాళ్ళు ఏమనుకుంటే భగవంతుడే పుట్టిస్తున్నాడు, భగవంతుడే ఇవన్నీ చేస్తున్నాడు. కానీ భగవంతుడు ఇవన్నీ చేయటం లేదనమాట. భగవంతుడు మనకొక ఏమంటాడు ఒక ఫెసిలిటీని అందజేస్తాడు అనమాట. ఏ విధంగా అయితే తన యొక్క కొడుకుని గురించి తండ్రి ఎలాగైతే అన్ని ఫెసిలిటీస్ ఇస్తాడనమాట. కాలేజీలో చదవడానికి డబ్బు ఆయన ఇస్తాడు, బోర్డింగు, లాడ్జింగు, ఫోన్ ఆయన కొనిస్తాడు, కెమెరా, ఫోన్ అంటే బైకు అన్నీ ఆయన కొనిస్తాడు. ఆ కొనిచ్చినప్పుడు అక్కడ జరిగేటటువంటి అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ అన్నీ ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ విద్యార్థి కానీ అన్నీ అనుభవిస్తాడు. కానీ అక్కడ జరిగేటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దానికి బాధ్యుడు కాదనమాట, ఆ అబ్బాయే బాధ్యుడు, ఆ విద్యార్థే బాధ్యుడు అనమాట. ఆ రకంగా ఏంటంటే భగవంతుడు ఏంటంటే ఈ భౌతిక జగత్తు అంతా సృష్టించి మనకేంటంటే ఒక ఫెసిలిటీ ఇస్తున్నాడు. సో వీఆర్ రెబెలస్ సోల్స్. అందరూ రెబెల్ స్టార్ అనుకుంటారు, కానీ మన అందరం రెబెల్ స్టార్స్, మనందరం రెబెలస్ సోల్స్ అనమాట.
సో వీఆర్ రెబెలస్ ఆఫ్ గాడ్. మనందరూ రెబెలస్గా వచ్చి భగవంతుడి దగ్గర నుంచి ఈ భౌతిక జగత్తుకు వచ్చామన్నమాట. సో ఈ భగవంతుడు ప్రిజన్ హౌస్ కాబట్టి ఈ ప్రిజన్ నుంచి ఎలా బయటపడాలనే మార్గాన్ని భగవంతుడు భగవద్గీత శాస్త్రాల ద్వారా ఇచ్చాడు. మనం ఎప్పుడైతే ఆ శాస్త్రాలని భగవద్గీతని ఇవన్నీ చదివి ఈ ఆధ్యాత్మికమైనటువంటి గురువుల ద్వారా మనం ఎప్పుడైతే సందేశాలని శ్రవణం చేస్తామో, ఈ భగవంతుడి యొక్క నామరూప గుణలీలని భాగవతం ద్వారా శ్రవణం చేసిన తర్వాత భగవంతుడి యొక్క లీలను ఎప్పుడైతే వింటామో అప్పుడు ఈ ప్రిజన్ నుంచి మనం బయటపడి భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకోగలం. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, భక్తి యోగం నందు నెలకొనిందిన వారి ఎడ మాత్రమే ప్రత్యేక మొగ్గు చూపిస్తానని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఏమిటి, సమూహం సర్వభూతేషు నమే దేశోస్తి నా ప్రియ ఏ భజంతితు మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే అన్నారు. ఎవరైతే నాకు భజన చేస్తారో, ప్రభుపాదుల వారు దీనికి చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు. ఏమిచ్చారంటే, మీరు ఒక పార్కులో మీ పిల్లలు మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు, కానీ మీ పిల్లల పట్ల మీకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. ఎవరైనా పిల్లడు పడిపోయాడు అనుకోండి, మహా అయితే వాడికి ఏంటంటే అయ్యో పడిపోయావా అబ్బాయి అమ్మాయి అని చెప్పి వాళ్ళకి కొంచెం ఇచ్చేసి అని చెప్పి ఓకే తర్వాత మనం మహా అయితే వాళ్ళకి కొంచెం కేర్ తీసుకుంటాం, ఓకే ప్రతిరోజు ఫోన్ చేసి అడగవచ్చు. కానీ మీ పిల్లడే కనుక పడిపోయి దెబ్బలు తగిలే అనుకోండి, మీరు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు అన్నమాట. సో ఆ రకంగా మనం ఎప్పుడైతే ఆ రకంగా ఏమిటంటే భగవంతుడి పట్ల మనం ఎప్పుడైతే భక్తి భావనతో ఉంటామో ఆటోమేటిక్గా యోగక్షేమం వహామ్యహం, ఇది మనం విన్నాం. యోగక్షేమం వహామ్యహం అని చెప్పి ఎల్ఐసి బోర్డుల్లోనే చూసామే తప్ప అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం ఎవరికి చాలామందికి తెలియదు అనమాట. ఎక్కడుంది, అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఐఐటి మెడ్రాస్ ఏంటిది ఏం తెలుసా, ఐఐటి మెడ్రాస్ ఏంటిది కర్మజం ఏంటిది అదేందో ఉందన్నమాట, దాన్ని మర్చిపోయాను. యోగ కర్మషు కౌశలం, ఇది భగవద్గీత యొక్క సూత్రం అనమాట. యాక్చువల్గా ఐఐటి మెడ్రాస్ అని రాసి ఉంటుంది, కింద యోగ కర్మషు కౌశలం అని రాసి ఉంటుంది. యూ బికమ్ ఎక్స్పర్ట్ బై డూయింగ్ వర్క్ అనమాట. యాక్టివిటీ అంటే గాడిదలా పనిచేయడం అనమాట అమెరికాలో. అది కాదు అక్కడ విషయం. కానీ ఇవన్నీ సూత్రాలన్నీ భగవద్గీత భాగవతం నుంచి తీసుకోవడము, చదివించేదేమో ఏంటిది నాస్తికత్వం. సో దీనివల్ల ప్రయోజనం లేదనమాట. సో యోగక్షేమం వహామ్యం అంటే దాని ముఖ్యమైన అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే అనన్యమైనటువంటి చింతన ద్వారా మనం ఎప్పుడైతే భగవంతుడికి సేవ చేస్తాం, అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, ఈ రకమైనటువంటి ఉపాసన చేస్తామో తేషాం నిత్యాభియుక్తానం, ఈ రకంగా మనం ఎప్పుడైతే భగవంతుడికి సేవ చేస్తామో ఆ రకంగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి భగవంతుడి యొక్క యోగక్షేమాలన్నీ భగవంతుడు చూస్తాడు. ఇప్పుడు ఎన్నో జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో 4 లక్షల జీవరాశులు మాత్రమే మనుషులు అన్నమాట. మిగతా 80 లక్షల జీవరాశులు భగవంతుడిని నమ్మో భగవంతుడు అంటే ఏమిటో తెలియదు అనమాట. ఎన్నో మా ఏనుగులు ఉన్నాయి, 50 కేజీలు తింటాయి. మా గుర్రాలు ఉన్నాయి, ఎన్నెన్నో తింటూ ఉంటాయి. ఆ తర్వాత సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఆఫ్రికా జంగల్లో పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి, అవన్నీ 50 కేజీలు తింటారు. ఏ భగవంతుడిని పూజిస్తున్నాయి వాళ్ళు? యేసుని పూజించడం లేదు, రాముడిని పూజించడం లేదు, అల్లాని పూజించడం లేదు, ఎవరిని పూజించడం లేదు. కానీ వాటికి కావాల్సినటువంటి డైట్ కంట్రోల్ ఏమిటి కావాలో వాటికి ఉంది. వాళ్ళకి ఏమి షుగర్ కంప్లైంట్ రావడం లేదు, వాళ్ళు ఏమి అపోలో హాస్పిటల్స్కి వెళ్ళడం లేదు, వాళ్ళు ఏమి ఎప్పుడు పడితే ఎప్పుడు బీపీ మాత్రలు ఏమి చెక్ చేసుకోవడం లేదు. శుభ్రంగా వాళ్ళు చావాల్సినప్పుడు చేస్తారు, తినాల్సినప్పుడు తింటారు అనమాట. కానీ మనకైనా ఈ ప్రాబ్లమ్స్ అని టైం వచ్చేసరికల్లా మనం బీపీ మాత్రలు చెక్ చేసుకోవాలి, మండే అయితే ఈ మెడిసిన్ చేసుకోవాలి, ఆ మెడిసిన్ చేసుకోవాలి, మనకే ప్రాబ్లమ్స్ అని. ఎందుకు మనకే ప్రాబ్లమ్స్? బికాజ్ ప్రకృతి నుంచి విపరీతమైనటువంటి కార్యం చేసేటువంటి ఒక చిన్న ఏమిటంటారు దాన్ని, ఇండిపెండెన్స్, ఆ స్వతంత్రం అనేది భగవంతుడు మనకి ఇవ్వడం వలన మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటాం అనమాట. సో భగవంతుడు ఎప్పుడైతే సద్వినియోగం చేసుకొని మనం భగవంతుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారంగా మనం ఎప్పుడైతే ఒకటవుతామో, భగవంతుడు చెప్పేటువంటి విషయాలతో మనం ఎప్పుడైతే ఒకటవుతామో అప్పుడు భగవంతుడు మన పైన కృపని ప్రసాదిస్తాడనమాట. అది మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే, భగవంతుడు ఏదైతే మనకు చెప్తున్నాడో ఆ విషయాన్ని మన యొక్క హృదయంతో ఒకటి చేసుకోవడం అన్నమాట. అప్పుడే మనం భగవంతుడు ఏదైతే చేస్తున్నాడో మనం అది చేయడం ద్వారా మనం భగవంతుడికి దగ్గరగా అవ్వగలం అన్నమాట. సో భగవానుడు సేవించవలనని భక్తులు సదా ఆసక్తులై ఉండున్నట్లు విశుద్ధమైన భక్తి చేయడం వల్ల ఆయన యొక్క కరుణ కృప అనేది మన మీద లభిస్తుంది అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. 9:40 వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ
श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय। हरे कृष्ण।